హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు బాడీ గార్డ్. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే ఓకే. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాం ఎపిసోడ్ స్టార్ట్ చేయకముందు ఈరోజు నైట్ నేను హైదరాబాద్ బయలుదేరుతున్నాను. కుదిరితే రేపు ఎపిసోడ్ వస్తుంది. మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈరోజు నైటే రికార్డ్ చేసి స్కెడ్యూల్ చేసి రేపటికి వెళ్ళడానికి. ఇన్ కేస్ రాకపోతే నాకు కుదరలేదని అర్థం. మళ్ళీ మా ఇంటికి వచ్చాక రికార్డింగ్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే రక్ష శృతిని గిఫ్ట్ ప్యాక్లో పెట్టిన బాంబులోంచి తన్ని కాపాడుతుంది అనేది చూసాం. అండ్ ఒక కమెంట్ ఏమొచ్చింది అంటే, ఒక్క నిమిషం, కమెంట్ ఎవరు చేశారు? నందినినా? ఒక్క నిమిషం చూసి చెప్తానే. ఉమాదేవి గారు ఒక కమెంట్ చేశారు. నవ్వొచ్చింది నాకు ఫస్ట్. తర్వాత అయ్యో ఇలా ఉన్నారేంటి అని కూడా జాలి అనిపించింది. ఏంటంటే మీరు చాలా బాగా చెప్తున్నారు, బట్ రియల్ లైఫ్లో ఇలా ఎప్పుడూ జరగదు కదా అని చెప్పి కమెంట్ పెట్టారు. మ్యామ్, స్టోరీ అంటేనే మనకి జరగని విషయాలను మాత్రమే స్టోరీలో చెప్పగలుగుతాం. స్టోరీ అనేది ఒక ఫ్యాంటసీ వరల్డ్. సో ఇక్కడ ఎవరికి ఏమైనా జరగవచ్చు మన లైఫ్లో. కాబట్టి కొన్ని క్రియేషన్స్లో ఇప్పుడు నేను అదే చెప్పాను, మీకు ఇచ్చిన కింద రిప్లై కూడా నేను అదే ఇచ్చాను. అసలు బాలకృష్ణకి ఈ ఏజ్లో అలా ఎగిరి దూకి ఫైట్లు అది అసలు కుదిరే. అందులో బాలకృష్ణ చేసే ఫైట్స్ అసలు ఏ ఏజ్లో అయినా సరే అవి సాధ్యమేనా? అసలు ఇలా టచ్ చేస్తే పోయి 4 కిలోమీటర్ల దూరంలో పడతాడు విలను. అది అసలు ఏ హీరో కొట్టినా అసలు జనరల్గా మనం మనుషులో 4 పీకితే మా అంటే కింద పడతాడు, అంతేగాని 4 అడుగుల దూరంలో పడే అంత బరువుని మన శక్తి మోయగలుగుతుందంటారా? కాదు కదా. స్టోరీస్ అంటేనే అంత. లేదు, ఒక హీరో ఎక్కడో హీరోయిన్ కష్టాల్లో ఉంటే హీరో ఎక్కడో 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు, బట్ స్టిల్ హీరోయిన్ కష్టంలో ఉందంటే క్షణంలో ఆడుంటాడు. ఇవన్నీ జరిగాయేనా మరి లైఫ్లో? కాదు కదా. ఇట్స్ జస్ట్ ఎ స్టోరీ. గో విత్ ద ఫ్లో లాగా వెళ్ళిపోవాలంతే. ఓకేనండి, బట్ థ్యాంక్ యూ. కొంచెం ఇండైరెక్ట్గా కొంచెం రియలిస్టిక్గా చెప్పండి మేడం స్టోరీస్ అని చెప్పినట్టుగా అనిపించింది నాకు. మ్యాక్సిమం నా స్టోరీస్ రియలిస్టిక్గానే ఉంటాయి, అన్లెస్ అండ్ అంటిల్ అది ఏ థ్రిల్లరో సస్పెన్సో అయితే తప్ప. కావాలంటే మీరు ఆల్రెడీ నా స్టోరీస్ అన్నీ వినుంటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఆల్రెడీ, రైట్? సరే, ఓకే, సరే వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక శృతి అలా కాపాడిన తర్వాత మాలా దగ్గరికి వెళ్తుంది. సో మాలాకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది రక్ష అసలు ఏమయ్యింది ఏంటి అనేది. అలా చెప్పిన తర్వాత మాలా, ఇంత థ్రెట్ ఉంది పాపం, తను ఇంత చిన్న వయసులోనే తనకి ఇంత థ్రెట్ ఉంది, తన జీవితం ఎటుపోతుందో ఏంటో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది మాల. అప్పుడు రక్ష మాలాతో ఇలా అంటారనమాట, లైక్, మా ఆంటీ మీరు ఒక్కసారి చెప్పండి శృతికి, నేను ఎంతైనా కాపాడగలుగుతాను, కానీ తనని తాను కూడా కొంచెం కాపాడుకుని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని చెప్పుద్ది అనమాట. చెప్తే చెప్తానమ్మా, ఖచ్చితంగా చెప్తాను, తన గురించి తను పట్టించుకోకపోతే ఎలా అనే తర్వాత, అయినా నేను చెప్పడం ఎందుకమ్మా, నువ్వే చెప్పొచ్చు కదా అంటది మాల రక్షతోటి. చెప్పొచ్చా ఆంటీ, కానీ నా మాట వినదుగా అని అంటదనమాట రక్ష. అనగానే ఓ అవునా అని, అవునమ్మా మీరు ఇలాంటి వాటికి ట్రైన్ అయిపోతారా? ఎలా తెలిసిపోతుంది మీకు ఇలాంటివన్నీ? ఏదో థ్రెట్ ఉందని 10 మందిలో ఉన్నప్పుడు పలానా చోటు నుంచి ఒక మనిషి
అటాక్ చేయడానికి వస్తున్నాడు అని ఎలా తెలుస్తుంది మీకు అంటే, ఇదంతా మాకు ట్రైనింగ్లో నేర్పిస్తారా ఆంటీ. సో అలా మాకు తెలిసిపోతుంది, మాకు ఒక సిక్స్త్ సెన్స్ బాగా వర్క్ చేస్తుంది ఇలాంటి టైమ్స్లో. సో అందుకని మేము వెంటనే పసిగట్టగలుగుతాము అని చెప్పి అంటదనమాట రక్ష. ఓ అవునా, వెరీ గుడ్. అయినా సరే కొంచెం శృతిని బాగా చూసుకోమ్మా, నీ చేతుల్లో పెట్టాం కదా అని అంటదనమాట. అయ్యో ఆంటీ, అది నా డ్యూటీ ఖచ్చితంగా. కాకపోతే తను కూడా కొంచెం నాకు సపోర్ట్ చేస్తే నేను ఏమైనా చేయగలుగుతాను అంటే, పర్లేదులే, ఈరోజు జరిగిన ఆ ఇన్సిడెంట్ తోటి తను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది నాకు తెలిసి అని ఉంటుంది మాల. అనగానే ఇద్దరు కొద్దిసేపు నవ్వుకుంటారు. ఇట్లా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్ని రోజులు గడుస్తూ ఉండగా శృతి కాలు కూడా మంచిగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక వాకింగ్ స్టిక్, కర్ర పట్టుకొని నడవడం కానీ, కుంటుతూ నడవడం కానీ ఏమీ లేవన్నమాట. ఇంకా హ్యాపీగా తను మామూలుగా ఇంతకుముందు ఎలా అయితే నడిచేదో, ఊరికేదో ఇవన్నీ ఎలా అయితే డైలీ లైఫ్లో ఎలా అయితే ఉండేదో అలా తన కాలు సెట్ అయిపోతుంది అనమాట. అలా సెట్ అయిపోయిన తర్వాత ఇంకా మాల యాజ్ ఎ నర్స్ తన్ని చూసుకోవడానికే కదా ఇంటికి వచ్చింది. ఇంకా మాల శృతి దగ్గరికి వచ్చి, ఇంకా నేను బయలుదేరుతానమ్మా అని అంటదనమాట. అనగానే ఎందుకు అని అంటుంది శృతి. ఇంకా నేను వచ్చింది నిన్ను చూసుకోవడానికి కదా, ఇప్పుడు నీ కాలు కూడా మంచిగా అయిపోయింది, ఇంకా నాకేం పని ఉందమ్మా ఇక్కడ, ఇంకా నేను బయలుదేరుతాను అని అంటదనమాట. అనగానే నో, అలా కుదరదమ్మా, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకు అమ్మ లేని లోటు తెలియలేదు. నేను పుట్టిన 10 సంవత్సరాలకే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ ప్రేమని నేను పూర్తిగా ఎప్పుడు పొందింది లేదు. బట్ మీరు వచ్చాక నాకు ఆ లోటు లేకుండా మీరు చూసుకోవడం, మీరు నన్ను నా గురించి ప్రతిదీ టైంకి నాకు అన్నీ చేశారు. అలాంటి మిమ్మల్ని నేను ఎలా వదిలేస్తాను అనుకుంటున్నారు? అయినా మీకు ఎవరూ లేరన్నారు కదా, కాబట్టి మీరు ఇక్కడే ఉండిపోవచ్చు కదా నాతో అని అంటదనమాట. అనగానే మాల కళ్ళల్లో నీళ్ళు తిరిగి అది కాదమ్మా, బట్ అది ఇది అని నొసుకుతూ ఉండగా, కాదమ్మా మీకేంటి ఇబ్బంది ఇక్కడ ఉండటంలో అంటే, లేదు నాకేం ప్రాబ్లం లేదు, బట్ నాన్నగారు అని అంటదనమాట. మీ ప్రాబ్లము, నాన్నతో నేను మాట్లాడతాను, మీకేం ప్రాబ్లం లేదుగా అంటే, ఏమీ లేదు అని అంటదనమాట. అనగానే ఈలోపు మళ్ళీ శృతి, అవును మీకు అబ్బాయి ఉన్నారన్నారుగా, మరి ఆ అబ్బాయి వాడు ఉన్నా ఒకటే లేనా ఒకటేమ్మా, వాడు నేను కనపడితే నా ప్రాణం తోడేస్తాడు. ఇప్పుడు వాడికి కనపడకుండా నేను జాగ్రత్త పడుతున్నాను అని అంటే, అయితే నువ్వు ఇక్కడ ఉండటమే సేఫ్ కదమ్మా, నువ్వు నాతోటే ఉండు, నాకు అమ్మలా ఉండు అని చెప్పి కోరుకుంటుందన్నమాట శృతి. అనగానే సరే అమ్మా నీ ఇష్టం, నాన్నగారు ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి అంటదన్నమాట. అనగానే సరే అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్యతో, రవంతో డైలీ మాట్లాడతారు. సో అలానే మాట్లాడుతూ ఉంటాడనమాట. మాట్లాడుతూ ఉంటే శృతి కూడా వెళ్తుంది. శృతి కూడా వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో రోజు మాట్లాడినట్టే, ఏరా ఎలా ఉన్నావు, తిన్నావా, ఇది క్యాజువల్ మాట్లాడుతుంటే, ఏంటి ఈరోజు ఇంత పెద్ద డేంజర్ జరిగిందంట, ఇలాంటి టైంలోనే నాన్న నన్ను యూఎస్ పంపించేశాడు, నేను నీ దగ్గర ఉంటే నిన్ను ఎంతగా కాపాడుకునేదాన్ని అంటే, పర్లేదన్నయ్య రక్ష ఉందిగా, రక్ష చూసుకుంటుందిలే నన్ను అని అంటుందన్నమాట. అఫ్కోర్స్ తన డ్యూటీ తను చేస్తుందనుకో, నాన్నతో రోజు మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్తూనే ఉన్నారు, బట్ స్టిల్ నేనుంటే నాకు కూడా ధైర్యంగా ఉండేది కదా, నా చెల్లిని నేను కాపాడుకుంటున్నాను అని, అది లేకుండా చేశారు నాకు మీ ఇద్దరు కలిసి అని చెప్పి బాధపడుతూ ఉంటాడనమాట. అనగానే పర్లేదులేరా, ఎక్కడికి వెళ్తావు, అక్కడ తొందరగా పని ముగించుకొని తొందరగా వచ్చేయి అని చెప్పి క్యాజువల్గా ఉండదనమాట. అన్న తర్వాత, నాన్న నీతో ఒక్క విషయం మాట్లాడాలి అని అనగానే రవంతో, ఒక్క 10 నిమిషాలు ఉండరా, మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడనమాట. కాల్ కట్ చేసిన తర్వాత, ఏంటమ్మా చెప్పు అనగానే, కాదు నాన్న మాలా అమ్మ వెళ్ళిపోతానంటుంది అంటే, అవునా అని అంటాడనమాట వాళ్ళ నాన్న. అనగానే అయితే ఏం చేద్దామంటావు మరి అని వాళ్ళ నాన్న అంటాడు. అనగానే, కాదు నాన్న, నాకు అమ్మలేని లోటు తీర్చారు మాలా, సో తను వెళ్ళటం నాకు ఇష్టం లేదు, మన దగ్గరే ఉంచుకుందాం నాన్న అని అంటదనమాట. అనగానే నాకేం ప్రాబ్లం లేదమ్మా, తనకేమన్నా ప్రాబ్లం, ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో అని అంటే, తను ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది నాన్న, తను అడిగాను, మీకు ప్రాబ్లం లేకపోతే తను ఉండడానికి రెడీ నాన్న అని అంటే, అయ్యో తన ఇష్టం అమ్మా,
నీకు తనకి అంత బాండ్ పెరిగినప్పుడు నేను ఎందుకు వెళ్ళమని చెప్తాను, నీ ఇష్టం, తను ఉండాలనుకుంటే ఉండమను అని చెప్పి అంటాడనమాట. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి వాళ్ళ నాన్నని గట్టిగా కౌగిలించుకొని వాళ్ళ నాన్నకు ఒక ముద్దు పెట్టేసి బాయ్ నాన్న అనుకుంటూ హ్యాపీగా మాల దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. మాల దగ్గరికి వెళ్ళిపోయి మాలకు చెప్తుంది, నాన్న ఒప్పుకున్నారు, అమ్మ నువ్వు ఎప్పటికీ నాతో ఇక్కడే ఉంటున్నావు అని అంటారనమాట. అనగానే మాల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి శృతిని గట్టిగా హత్తుకుంటుందన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ శృతి వాళ్ళ నాన్న రవణ్కి కాల్ చేస్తాడు. కాల్ చేసి మాట్లాడుతాడు అనమాట. ఎంతవరకు వచ్చింది పని అక్కడ యుఎస్లో అని చెప్పి అంటే, నాన్న మీరు చెప్పిన ప్రతిదీ ఇక్కడ దగ్గరుండి చేయిస్తున్నాను నాన్న, బట్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తాడనమాట. చెప్పగానే రే ఎన్ని రోజులనరా నేను చెప్పింది చేపిస్తావు, నీకంటూ ఒక ఆలోచన రాదా, నువ్వంటూ ఒక పని చెయ్యవా, నీకంటూ ఒక ఎయిమో గోలో ఏదో సాధించాలన్న ఆరాటం లేదేట్రా అని చెప్పి తిడుతూ ఉంటాడనమాట రవణ్ని వాళ్ళ నాన్న. తిడుతుంటే అబ్బా నాన్న ఇప్పుడు ఏమైందని, పని జరుగుతుంది కదా అని అంటాడు. చాలా లైఫ్ని చాలా క్యాజువల్గా తీసుకుంటాడు రవణ్. సో అలా కాదురా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం చెప్తాను, ఆ ప్రాబ్లంకి ఇంకో ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది అక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి, కానీ నువ్వు మళ్ళీ నాన్న ఇది చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది ఏం చేయమంటావు అని నాకు ఫోన్ చేసి అడుగుతావు ఏంట్రా అని చెప్పి తిడతాడనమాట. తిడితే అమ్మా ఏంటి నాన్న నువ్వు అని ఆయన రవణ్ గుడుగుతూ ఉంటాడనమాట. పోనీ ఇంకెన్ని సంవత్సరాలు రా నీతో నీ వెనకాల నేను ఉంటాను, ఇక నాకు ఏజ్ అయిపోతుంది, రేపు పొద్దున్న నువ్వే కదా బిజినెస్ చూసుకోవాల్సింది, అలాంటి నువ్వే పట్టించుకోపోతే ఎలా అంటే, అబ్బా నాన్న బిజినెస్ బాగానే వెళ్తుంది కదా, ఎందుకు మీరు టెన్షన్ అవుతున్నారు, కానివ్వండి చూద్దాం అని మళ్ళీ అంత తిడుతున్నా కూడా క్యాజువల్గా తీసుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళ నాన్న, పోనీ నీకు బిజినెస్లో ఇంట్రెస్ట్ లేదా చెప్పు, నువ్వు బాగా వీడియో గేమ్స్ ఎప్పుడు చూడు వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటావు కదా, నీకేమన్నా సాఫ్ట్వేర్ బిజినెస్ వీడియో గేమ్స్ డెవలపింగ్ కంపెనీ లాంటిది ఏమన్నా పెట్టాలని ఆశగా ఉందా చెప్పు, అలాంటిదే దాంట్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను, దాంట్లో నువ్వు షైన్ అవుదువు కానీ అంటే, అయ్యో నాన్న అంత లేదు, నేనేదో టైంపాస్కి వీడియో గేమ్స్ ఆడతానే కానీ నాకు అంత ఒక కంపెనీ పెట్టి వీడియో గేమ్స్ డెవలప్ చేయాలన్నంత కోరికలేం లేవు నాన్న అని అంటాడనమాట రవణ్. అనగానే మరి ఏంట్రా నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందిరా, శృతిని చూడు, తనకి హ్యాపీగా నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ నాన్న, మ్యూజిక్లో నేను సొంతంగా ఇలా డెవలప్ అవుతాను నాన్న అని చెప్పి తన లైఫ్ తను ఇండిపెండెంట్గా నీకంటే చిన్నది, తను ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేస్తుంది, నువ్వు ఇంకా నా మీద డిపెండ్ అవుతున్నావు, ఇంకెన్ని రోజులు రా ఇట్లా, రేపొద్దున నీకు పెళ్లి చేస్తే ఆ పిల్లని ఎలా రా పోషిస్తావు అని చెప్పి తిడతా ఉంటాడనమాట. అబ్బా నాన్న నా పెళ్ళికి చాలా టైం ఉంది, కానీ ముందు చెల్లికి పెళ్లి చేద్దాం, అయినా ఈ థ్రెట్ ఇవన్నీ ఎందుకు చెప్పు, మంచి అబ్బాయిని చూసి చాలా దూరంగా ఏదన్నా కంట్రీ యూఎస్లోనో యూకేలోనో కెనడాలోనో ఒక మంచి అబ్బాయిని చూడు, పెళ్లి చేసి అక్కడికి పంపించేస్తే ఈ థ్రెట్లన్నీ ఉండవు కదా, హ్యాపీగా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది అని అంటాడనమాట రవణ్. అనగానే వాళ్ళ నాన్న ఇంకా కొంచెం కూల్ అయిపోయి, ఫస్ట్ దానికి ఇంకా 24 సంవత్సరాలే కదరా, అప్పుడే పెళ్ళేంటి అని అంటాడనమాట. అనగానే అయ్యో నాన్న 24 సంవత్సరాలు అంటే చిన్నపిల్లేం కాదు, చేసేద్దాము, తన సేఫ్టీ ముఖ్యం కదా మనకి, తను సేఫ్గా ఉంటుంది కదా అనగానే కొంచెం కన్విన్స్ అవుతాడు శృతి వల్ల నాన్న. సర్లేరా చూద్దాము, శృతితో మాట్లాడతాను, తనకి ఇష్టమైతే పెళ్ళికొడుకుని చూడటం స్టార్ట్ చేస్తాను అంటే, ఓకే నాన్న ముందా పని చూడు, ఇక్కడ పని నేను చూసుకుంటానులే కానీ అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడనమాట. ఇంకొద్దిసేపు ఆలోచించిన తర్వాత శృతి వాళ్ళ నాన్నగారు ఓకే అడిగి చూద్దాం ఒకసారి అయితే అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అందరూ డిన్నర్ కోసం కూర్చుంటారనమాట నైట్. శృతి వాళ్ళ నాన్న, శృతి, రక్ష, మాల అందరూ డిన్నర్ చేస్తుండగా శృతి వాళ్ళ నాన్న మాటల్లో మా క్యాజువల్గా మాట్లాడుకుంటూ వాళ్ళ నాన్న ఒక మాట అడుగుతాడనమాట, శృతి నీకు త్వరలో పెళ్లి చేద్దాం అనుకుంటున్నామమ్మా అనగానే ఫస్ట్ శృతి గుండె డమ్ అంటది. ఎందుకంటే ఎప్పుడైతే శృతికి రక్ష మీద ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయిందో రోజుకి తన మీద ప్రేమ పెరిగిపోతూ వచ్చిందనమాట ఇన్ని రోజులుగా.
రక్ష తన మీద చూపించే దాన్ని ఏమంటారు, తన్ని కాపాడుకోవాలి అనే ఒక తాపత్రయం కానీ, తను డ్యూటీనే చేస్తుంది రక్ష. కానీ శృతి ఫీల్ అవుతుందంటే నా కోసం చేస్తుంది, నన్ను చూసుకుంటుంది, నాతో ఉంటుంది, ఇలాంటి ఒక ఫీల్లో తన్ని స్లోగా ప్రేమించటం మొదలుపెట్టేస్తుంది శృతి. సో అందుకని కొంచెం తన ఎప్పుడైతే వాళ్ళ నాన్న పెళ్ళి గురించి మాట్లాడతాడో అప్పుడు, అదేంటి నాన్న అప్పుడే నాకు పెళ్ళేంటి, ఇప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ లేదు అని వెంటనే రక్ష వైపు చూస్తూ, ఇప్పటికైతే నాకు ఇంట్రెస్ట్ లేదు, నా మనసులో ఒకళ్ళు ఉన్నారు, ఆ మనిషికి నాలో ఉండే ప్రేమని ఏదో ఒకరోజు చెప్తాను, వాళ్ళు ఒప్పుకుంటే ఆ రోజు నేను నీ దగ్గరకు వచ్చి చెప్తాను నాన్న, అప్పుడు పెళ్ళి గురించి ఆలోచిద్దాం ప్లీజ్ అని అంటాడనమాట. అని అంటుంది శృతి. అనగానే రక్ష ఇదేం పట్టించుకోదు, తను నార్మల్గా తన డిన్నర్ చేస్తూ ఉంటుంది. శృతి మాత్రం రక్ష వైపు చూసుకుంటూ మాట్లాడుతుంది వాళ్ళ నాన్నతోటి. అది గమనిస్తాడు వాళ్ళ నాన్న. అదేంటి రక్ష వైపుగా చూస్తూ మాట్లాడుతుంది ఏంటి శృతి అనుకుంటాడు, కానీ పెద్దగా పట్టించుకోడు అనమాట. సరే అమ్మా నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు పెళ్లి చేయమంటే ఆ రోజు నేను నీ పెళ్లి చేయడానికి నేను రెడీ అని చెప్పి ఇంకా అనగానే సరే నాన్న అని క్యాజువల్గా భోజనం చేస్తారనమాట. భోజనాలు చేసేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత జనరల్గా ఏంటంటే థ్రెట్ ఎక్కువగా ఉంది కాబట్టి శృతికి పబ్లిక్ ఏరియాస్లో జరిగే ఈవెంట్స్కి మ్యాక్సిమం అది నిజంగా అవసరం అనుకుంటేనే తప్ప చాలా పెద్ద ఇనాగ్రేషన్ ఫంక్షన్స్కి కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్కి కానీ వెళ్ళటానికి తగ్గించేస్తారనమాట. ఎందుకంటే తన లైఫ్కి థ్రెట్ ఉంది కాబట్టి. ఎంతో అవసరమైతే తప్ప ఈవెంట్స్ ఒప్పుకోవటం లేదు ఇప్పుడు శృతి. సో ఇలా ఉండగా ఒకరోజు ఒక పెద్ద మాల్, చాలా పెద్ద మాల్, ఆ మాల్ ఓనర్స్, మాల్ అంటే దగ్గర 10-15 మంది ఓనర్స్ ఉంటారు కదా దానికి, వాళ్ళంతా ఆ గ్రూప్ అంతా వస్తారనమాట శృతిని ఇన్వైట్ చేయడానికి, ఓపెనింగ్ కోసం, రిబ్బన్ కటింగ్ కోసం. సో తన్ని ఇన్వైట్ చేయడానికి వస్తారు. రాగానే ఇలా మేము అనుకుంటున్నామండి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి అని చెప్పి అని మాట్లాడతారనమాట. మాట్లాడగానే ఫస్ట్ వాళ్ళ నాన్నగారు కానీ రక్ష కానీ లేదండి తనకి థ్రెట్ ఉంది, సో ఇలా అందులో పెద్ద మాల్ అంటే, కొత్త మాల్ అంటే చాలామంది జనాలు వస్తారు, అక్కడ తన్ని కాపాడడానికి చాలా కష్టమైపోతుంది, చాలా పబ్లిక్ ఉంటారు కదా, సో ప్లీజ్ వద్దు అని చెప్పి అంటారనమాట. అనగానే శృతి కూడా ఫస్ట్ ఏం మాట్లాడదు. మాట్లాడకపోతే తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, యాక్చువల్గా మేము మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసామంటే మ్యామ్, మీరు చారిటీస్ అంటూ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, మేము కూడా ఈ మాల్ ఫస్ట్ డే కలెక్షన్స్, ప్రతి షాప్లో వచ్చే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతైతే అంత అమౌంట్ మొత్తం ఒక చారిటీకి ఇద్దాం అనుకుంటున్నాం మ్యామ్ అని చెప్పి అంటాడనమాట. చారిటీ అనే మాట ఎప్పుడైతే శృతి వింటుందో వెంటనే ఓకే సార్ నేను వస్తాను అని చెప్పేస్తుంది అనమాట. చెప్పంగానే శృతి వాళ్ళ నాన్నకిను రక్షకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అరే మేము ఒకవైపు వద్దంటూ ఉంటే వెళ్తానంటదేంటి అమ్మాయి అన్నట్టుగా ఉన్న తర్వాత ఇంకా వాళ్ళ ముందు ఏమీ మాట్లాడలేక కామ్గా ఉంటారు. ఇంకా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఇన్విటేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. పలానా రోజున మీరు చీఫ్ గెస్ట్గా రావాలి, మేము మళ్ళీ ఇన్విటేషన్ కార్డ్ తీసుకొని వస్తాము అని చెప్పి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత రక్ష, అరే ఎన్నిసార్లు చెప్పాలి మీకు, బయట పబ్లిక్లో మిమ్మల్ని కాపాడటం ఇబ్బంది అయిపోతుంది, వద్దు అని చెప్తూనే ఉంటే మీరు ఎందుకు ఒప్పుకున్నారు అని అంటే, అప్పుడు శృతి చాలా రొమాంటిక్గా రక్ష వైపు చూస్తూ, మీరు వినలేదా, చారిటీ అన్నారు, మన ప్రాణం పోయినా పర్లేదు, మన పేరుతో ఒక 4 పిల్లలు కానీ పెద్దలు కానీ 4 పూటలు అన్నం తింటున్నారు అంటే అది మనకి ఎంత అదృష్టం, మన పేరు మీద, అందుకు ఒప్పుకున్నాను అని అంటదనమాట. అనగానే ఇంకా రక్షకి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాల. ఎందుకంటే తను ఒప్పుకుంది ఒక మంచి కాజ్ కోసం కాబట్టి. ఇంకా ఏమి చేయలేక సరేలే మీకు చెప్పినా వినరు ఇంకా అని చెప్పి అంటదనమాట.
సో మాల్కి వెళ్తారు, వెళ్తే ఏమవుతుంది ఏంటి ఇదంతా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.